పటాన్ చెరువు కాంగ్రెస్ ఇష్యూపై ఆది శ్రీనివాస్ కమిటీ ఫోకస్ చేసింది. నిన్న పటాన్ చెరువు కాంగ్రెస్ ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకున్న ఆది శ్రీనివాస్ కమిటీ మరి కాసేపట్లో మధ్యాహ్నం కమిటీ ముందుకు రావాలని ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ కు కమిటీ ఆదేశించింది. మహేపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. రేపు పీసీసీకి పటాన్ చెరువు ఇష్యూ పరిష్కారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి నివేదిక ఇవ్వనుంది ఆది శ్రీనివాస్ కమిటీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, మొత్తంగా ఈ కమిటీ నివేదికకు సంబంధించి ఎటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, 4 రోజుల క్రితం అయితే పటాన్ చెరువు నియోజకవర్గంలో జరిగినటువంటి అయితే పాత కొత్త కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకుల గొడవ పీసీసీ దృష్టికి వచ్చింది. దాంట్లో ముఖ్యంగా పటాన్ చెరువుకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి గెలిచి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు గూడెం మహేపాల్ రెడ్డి. అక్కడే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కాటా శ్రీనివాస్, వీరిద్దరి మధ్య మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన గూడెం మహేపాల్ రెడ్డి జాయిన్ అయిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ప్రతి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఇటు కొత్త పార్టీకి సంబంధించి కొత్త కాంగ్రెస్లో చేరినటువంటి నేతలను తప్ప పాత కాంగ్రెస్కు సంబంధించిన వారిని ప్రోత్సహించడాలని చెప్పి కాటా శ్రీనివాస్ ఇప్పటికే పలుమార్లు టీపీసీసీ చీఫ్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రీసెంట్గా అయితే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున జరిగింది. దాంట్లో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కూడా పెట్టాలని చెప్పి కాంగ్రెస్కు సంబంధించి కాటా శ్రీనివాస్ వర్గీయులు కోరడం జరిగింది. దానిపై ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగి స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో ఉన్నటువంటి చైర్లు కానీ మిగతా ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కాటా శ్రీనివాస్కు సంబంధించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాల్సిందే అని చెప్పి పాత కాంగ్రెస్కు సంబంధించిన వారంతా కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ఫోటో అక్కడ పెట్టినారు. ఈ 2 ఇష్యూస్పై పీసీసీ చీఫ్ తీవ్రంగా అసంతృప్తి ఇద్దరిపై చెందడం జరిగింది. మరొక వైపు పార్టీ కూడా పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఇష్యూపై ఒక కమిటీని ఆది శ్రీనివాస్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఆది శ్రీనివాస్తో పాటు వినోద్ రెడ్డి కూడా నిన్న కమిటీ పటాన్ చెరువుకు వెళ్ళడం జరిగింది. ఇటు పటాన్ చెరువులో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటుగా మంత్రి, దాంతో పాటుగా జిల్లా ఇన్ఛార్జ్కు సంబంధించి డీసీసీ చీఫ్ కూడా కలిసి అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా తెలుసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత గాంధీ భవన్లో అందుబాటులో ఉండాలని అటు గూడెం మహేపాల్ రెడ్డితో పాటు కాటా శ్రీనివాస్ ఇద్దరు కూడా గాంధీ భవన్కు రావాలని చెప్పి కమిటీ కోరడం జరిగింది. ఇక ఇప్పటికే ఇటు మంత్రి కానీ లేకపోతే డీసీసీ ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకున్న కమిటీ చివరగా వీరిద్దరి అభిప్రాయం తీసుకున్న తర్వాత రేపు పొద్దున 11 గంటలకు గాంధీ భవన్లో ఆది శ్రీనివాస్ కమిటీ పటాన్ చెరువు ఇష్యూకు సంబంధించినటువంటి వాటిపై ఒక నివేదికనైతే ఇవ్వనుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపై కూడా పీసీసీ చీఫ్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్నాయి కాబట్టి త్వరలో ఇప్పుడు ఎన్నికల ముందు ఇట్లాంటి పరిణామాలు జరగడం ద్వారా మద్దతుదారులను ఎవరైతే ఇటు సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మద్దతుదారులపై ప్రభావం పడే అవకాశం, గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇష్యూను తొందరగా సార్ట్అవుట్ చేయాలని చెప్పి పీసీసీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే రేపు నివేదిక ఇచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ సీఎం నిర్ణయం తీసుకుంటారు. ఏదైతే అటు పార్టీకి సంబంధించినటువంటి పాత కాంగ్రెస్ నేతలు ఆ కార్యాలయానికి వెళ్ళి దాడి చేయడం ఇష్యూను, మరొక వైపు కొత్తగా పార్టీలో చేరేటువంటి వారు చేసినటువంటి పరిణామాలను రెండింటినీ కూడా తీవ్రంగా పరిగణించింది. చూడాలి మరి ఎవరిపై ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుందనేది అయితే రేపు మధ్యాహ్నానికి అయితే ఒక క్లారిటీ వస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.